హలో ఆల్. మేము విశాఖపట్నం నుంచి థాయిలాండ్ వెళ్ళడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్‌కి వచ్చాము. సో, ఏప్రిల్ 9 నుంచి ఎయిర్ ఏషియా వాళ్ళు ఇక్కడి నుంచి బ్యాంకాక్‌కి ఫ్లైట్స్ వేశారు. ఒకే ఒక ఫ్లైట్ నైట్ ఉంటుంది. వారానికి 3 రోజులు వస్తుంది. సో, ఇదే వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇందులో అక్కడ ఉంటుంది చూడండి. ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగానే అయింది. అంటే ఇది కొంచెం చిన్న ఎయిర్పోర్ట్ కదా! చెక్ చేశారు. రిటర్న్ టికెట్ ఒకటి, తర్వాత అక్కడ హోటల్ కన్ఫర్మేషన్ వోచర్ ఈ 2 అడిగారు. ఆ 2 చూపించిన తర్వాత ఇంకా స్టాంపింగ్ కంప్లీట్ చేశారు. స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్లా ఉంది. సో, అయిపోయింది. ఎవరు లేరు అప్పటికి. అంతా వస్తా ఉన్నారు చిన్నగా. దీని ముందు సింగపూర్ ఫ్లైట్ ఉంది. దాంతో జనాలందరూ దానికోసం వెయిటింగ్. అదిగోండి అదే మన ఫ్లైటు. ఈ ఫ్లైటు బ్యాంకాక్ నుంచి వైజాగ్ వచ్చి వెంటనే దింపేసి మళ్ళీ ఎక్కించుకొని బ్యాంకాక్కి వెళ్ళిపోతుందనమాట. వారానికి 3 రోజులు ఎయిర్ ఏషియా ఫ్లైట్. సో, మేమేంటంటే బ్యాంకాక్‌లో 5 డేస్ 4 నైట్స్ ట్రిప్ బుక్ చేసుకున్నాం. టైం అయింది ఒక అరగంట లేట్ యాక్చువల్‌గా అయితే. సో, అరగంట లేట్‌గా ఇంకా బోర్డింగ్‌కి పిలిచారు. అన్ని ఎక్కువ ఫ్లైట్స్ ఉండవు కాబట్టి ఒకటి అరానే ఉంటుంది కాబట్టి పెద్దగా ఏమీ ఇది లేదు. ఎక్కేసాం. అంతా తెలుగు వాళ్ళు బ్యాంకాక్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు మొత్తం. పొగలు చూడండి ఎలా వస్తున్నాయో, ఏసీ పొగలు. ఈ ఫ్లైట్ కూడా ఫ్లైట్ కొత్తది కాదు, బట్ కొంచెం ఇది అనుకుంటా మొత్తం ఇది చేసినట్టున్నారు రీమోడల్ లాగా. ప్రయారిటీ పాస్ గురించి మొత్తం అతికిచ్చారనమాట. ఫ్లైట్ మాత్రం మొత్తం ఫుల్. కింద నుంచి పెద్దగా మొత్తం అందరూ ఉన్నారు ఫుల్. ఫ్లైట్ మాత్రం ఇక్కడ వైజాగ్ అలా ఉంది. గాల్లోకి ఎగిరిన తర్వాత పోర్ట్ కనపడుతుంది చూడండి. పోర్టు, కొన్ని షిప్పులు. జస్ట్ గాల్లోకి వెళ్ళిన తర్వాత 1 మినిట్కే మనకి ఇట్లా పోర్ట్ కనపడతా ఉంది. అయిపోండి షిప్లు ఉన్నాయి. తర్వాత మనం ప్రీ ఆర్డర్ చేసాము మీల్ అనేది. ఈ ష్రింప్ అది ఇచ్చారు. ఇదేమో అంకుల్ చిన్స్ చికెన్ అన్నారు. ఆ సాస్ ఒకటి బాగాలేదు. అదొకటి చికెన్ తెరియాకి విత్ రైస్. అది ఆ సాస్ మరి తీయగా ఉందన్నమాట. ఇది వెజ్ బిర్యానీ, ఇది బాగానే ఉంది. ఈ హైదరాబాద్ వెజిటబుల్ వెజ్ బిర్యానీ. ఆ మధ్యలో అయితే నూడిల్స్ చండాలంగా ఉంది అసలు. ఆ ష్రింప్ వరకు బాగున్నాయి కానీ నూడిల్స్ అసలు వేస్ట్ అనమాట. అది ఇదిగోండి ఇదేమో బ్యాంకాక్. సో 2 hours 45 minutes ఫ్లైట్ మొత్తం. సో అదిగోండి వచ్చేసాము అప్పుడే. మనకు లంచ్ సర్వ్ చేయటం అదంతా అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ 1 hour అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక గంట నిద్రపోయాం. మళ్ళీ వాళ్ళ టైంలో 4:25కి దిగేసాం. టైం 4:15 అయింది. డాంగ్ మ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ థాయిలాండ్కి వచ్చేసాము. సో ఎయిర్పోర్ట్లోకి రాగానే వెంటనే ఎలాగో లగేజ్ చెక్-ఇన్లు వేసాం కాబట్టి సో ఇమ్మిగ్రేషన్కి వెళ్ళాము. ఇమ్మిగ్రేషన్ కూడా ఎక్కువసేపు ఏం పట్టలేదు. క్వశ్చన్స్ కూడా అసలు ఏం అడగలేదు. వెంటనే ఇమీడియట్గా స్టాంప్ వేసేసారు. కాకపోతే 10,000 ముద్దలు తీసుకున్నారు. ఇదిగోండి ఆ పైన ఉంది కదా, అక్కడ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. ఇప్పుడు వీసా అనే అరైవల్ ఉంది కాబట్టి ఫ్రీ అనమాట. థాయిలాండ్ ఇండియన్స్కి ఫ్రీగా వీసా ఇస్తుంది కాబట్టి అసలు ఏం క్వశ్చన్లు కూడా ఏం అడగలేదు. చాలా ఈజీగా అయిపోయింది. ఇలా బడి రాగానే అక్కడ మనీ ఎక్స్చేంజర్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి పేర్లు రాసి. మేము వచ్చేటప్పటికి అక్కడ ఏదో పేర్లు ఉన్నాయని చెప్పి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆల్రెడీ నా పేరు ఉంది అక్కడ రాసి ఉంది. వెళ్ళి అతనికి చెప్పాను నేనే అని. చెప్తే డ్రైవర్ వస్తాడు, ఒక 2 minutes కూర్చోండి అన్నారు. ఇక్కడ ఆ టైంలో 5 ఫ్లైట్స్ వచ్చినాయి ఇండియా నుంచి మొత్తం ఏమన్నా కానీ. సో ఎలా ఉందంటే మొత్తం ఇండియన్సే ఉన్నారు. 90% ఇండియన్సే ఉన్నారు. తర్వాత మాకు ఒక ఎస్యూవి ఇచ్చారు. ఎస్యూవి మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది.
అదిగోండి అది మాకు ఇచ్చిన ఎస్యూవి. మా ముగ్గురికే అది ఇచ్చారు. అది వచ్చేది ఫస్ట్ స్టాప్ 2 అవర్స్ జర్నీ తర్వాత టైగర్ తోపియాకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే నిజం టైగర్, లయన్, టైగర్ పిల్ల ఇలా వాటి నిజంగా మనం వాటి పక్కన కూర్చొని వాటిని పట్టుకోవచ్చు. అట్లాగే టైగర్ షో ఉంటుంది, టైగర్ ఫీడింగ్ ఉంటుంది, క్రోకడైల్ షో ఉంటుంది, క్రోకడైల్ ఫీడింగ్ ఉంటుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కాంప్లిమెంటరీ ఇచ్చారు. గత మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు, 6:30 కల్లా ఇక్కడ ఉన్నాము. అదిగోండి వెల్కమ్ ఇంటర్నేషనల్ క్యూసైన్, టైగర్ తోపియా, వాక్ విత్ టైగర్, ఫోటో యాక్టివిటీ, ఫీడింగ్ యాక్టివిటీ, టైగర్ షో, క్రోకడైల్ షో. టైమింగ్స్ ఉన్నాయి, రోజుకి 3 షోలు ఉంటాయి. రాయల్ బెంగాల్ టైగర్. ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి సెట్ అనమాట. ఇక్కడ అంతా బఫెట్సే ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు ఇండియన్ లంచ్, ఇండియన్ డిన్నర్లు, ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు ఎక్కువగా ప్రిఫర్ చేశారు. అన్ని బఫెట్సే ఉంటాయి, అంత కాబట్టి అది తినొచ్చు. ఇదేంటంటే మధ్యలో ఇలా కట్టారు కదా, అటు ఇటు పుల్లు ఉన్నాయి. అది చూడండి, సైకిల్ మీద వెళ్ళి పెట్టారు. కింద సైకిల్, పైన ట్రే. ఈ షుగర్, యాక్చువల్గా షుగరు, చట్నీలు, నెయ్యి, ఇలా అన్నిట్లో ఇలా మిరపకాయలు పెడుతున్నారు ఎందుకో. ఉప్మా, పూరి, సాంబార్, ఇడ్లీ, ఇది కూడా సాంబారే. పక్కనేమో పోహ, చట్నీ, బ్రెడ్, జాము, బటరు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఏదో చట్నీస్ ఉన్నాయి, అన్ని ఇలా కాసి పెట్టేసుకున్నాం. తర్వాత లైవ్ కౌంటర్లో మనకి దోశ కూడా ఉంది, లైవ్గా వేసిస్తున్నారు దోశ అయితే. ఇలా కూర్చొని పక్క చూడగానే పక్కన పులి ఒకటి ఉంది, అదిగోండి ఎన్క్లోజర్లో ఉందన్నమాట. కొద్దిసేపు ఆగి వచ్చిన తర్వాత ఎన్క్లోజర్ అతను క్లీన్ చేసి తర్వాత ఇంకా ఆ పులిని వదిలేరు, తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు. అది కూడా పడుకొని చూడండి. కొద్దిసేపు ఆగి లేచింది, శబ్దాలు కనుక్కుంటా లేచి తిరుగుతూ ఉంది అటు ఇటు. బాయిల్డ్ ఎగ్, ఆ పక్కనే దోశ కౌంటర్, దోశ వేస్తున్నాడు చూడండి. సో టిఫిన్ మాత్రం మన ఇండియన్ స్టైల్లోనే ఉంది. ఇక్కడ ఇంకోటి, ఈ థాయిలాండ్లో మనం చూసింది ఏంటంటే వీధికి 5 ఉన్నాయి ఇండియన్ రెస్టారెంట్లు. ఇక్కడ నా 90% ఇండియన్సే అనుకుంటాను వచ్చేది ఎక్కువగా, అందుకని అసలు విపరీతంగా ఉన్నాయి అన్నమాట ఇండియన్ రెస్టారెంట్స్. ఎక్కడ చూసినా ఇండియన్ రెస్టారెంట్ అని ఉంది. రెండోది వీళ్ళకి హిందీ వస్తుంది మాట్లాడడానికి. కొన్ని రెస్టారెంట్స్ అయితే తెలుగులో పాటలు కూడా పెడుతున్నారు, బట్ తెలుగు మాట్లాడడం రాదు రెండు ఎవరికి. అయిపోయింది ఇంకో 2 పులులు, ఇది ఇంకో సైడ్ అనమాట. తిరుగుతూ ఉంది చూడండి పులి. అతను యాక్చువల్ క్లీన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు వచ్చి, ఇంకా అతను క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ పులి అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తుంది. తర్వాత పుచ్చకాయ పెట్టారు, టీ, కాఫీ. సో బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఒక పక్క ఆ పులుల్ని వాటిని వీటిని చూస్తూ ఉన్నాం. అవి కూడా ఆడుకుంటున్నాయి పొద్దున్నే. క్లీన్ చేశారనమాట, క్లీన్ చేసిన ఎన్క్లోజర్ వదిలిపెట్టేశారు వాటిని. ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఈ పులుల్ని చూస్తూ ఇది ఒకటి బాగుంది. తర్వాత టికెట్ కౌంటర్ ఓపెన్ చేశారు 8 o'clockకి. అది 450, టైగర్, క్రొకడైల్ షో 2 450. ఇలా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్ వెనక్కి కూర్చున్నాం అనమాట మేము. ఎంత ఉంటుంది, ఒక 3 minutes అంతే. అట్లా లోపలికి తీసుకెళ్తారు, ఇంకా అక్కడి నుంచి వదిలేస్తారు. ఇంకా మనం అక్కడ ఇంకా టైగర్తోనో లయన్తోనో ఫోటోలు దిగాలన్నా అవన్నీ అక్కడే ఉంటాయి. వాస్తవంగా ఏంటంటే నిజంగా మనం ఎక్కడా ఫోటోలు దిగడానికి ఇలాంటి పాసిబిలిటీలు ఉండవు కదా, కానీ ఇక్కడైతే దాన్ని పట్టుకొని ఫోటో అది దిగొచ్చు. ఇదిగోండి ఫస్ట్ క్రోకడైల్ చూడండి.
క్రోకడైల్స్ అలా ఉన్నాయి. ఇందులో క్రోకడైల్ పిల్లని పట్టుకొని ఫోటో దిగొచ్చు. 250 బాట్స్. ఏదైనా సరే, పులైనా సింహం అయినా ఏదైనా ఫోటో దిగాలనుకుంటే 250 బాట్స్ అనమాట. అది చూడండి, వచ్చి ఫోజులు ఇస్తుంది. వచ్చింది, కూర్చుంది, పడుకుంది. టైగర్ టోపియా చాలా ఉన్నాయి ఇక్కడ. అదిగోండి లోపల ఉన్నాయి చూడండి. అదిగోండి మధ్యలో కూడా ఎట్లా కూర్చొని చూడండి. ఇది మాత్రం కదలకుండా అంతే ఉంది. ఇదేమో ఆ పిల్లలు, వాటి పిల్లలు అనమాట. ఎన్క్లోజర్లో ఉన్నాయి కొన్ని. ఈ ఎన్క్లోజర్లో ఉన్న వాటితో ఫోటోలు కావాలంటే దిగొచ్చు అంట. అవి కూడా చివర ఉన్నాయి చూడండి. ఇగో ఇంకో సైడ్కి వచ్చాము. వస్తే ఒక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. క్రొకడైల్స్ మొత్తం ఇక్కడ కూర్చొని ఉన్నాయి. ఇంకా పక్కనే పులులు రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ బొక్క కనబడుతుంది కదా, అందులో నుంచి ఏంటంటే మనం 100 థాయ్ బర్డ్స్ ఇస్తే ఫీడింగ్ ఇస్తాడు. ఒక స్టిక్ లాంటిది పెద్దది, ఇనుపది. దానిలో నుంచి అది పెడుతున్నాడు చూడండి. అది ఫుడ్ పెట్టాడు చూడండి. పెడితే పైకి లేచి తీసుకుంటుంది అనమాట. ఇంకొక దానికి పెట్టేసరికి అన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ఫీడింగ్ మనం చేయొచ్చు. మనం చేయాలంటే 100 థాయ్ బర్డ్స్ కట్టాలి వాళ్ళకి. 150 థాయ్ బర్డ్స్ అనుకుంటా. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే షో 10 o'clockకి, మనం 9 o'clockకి లోపలికి అలౌ చేశారు. ఈ 1 hour ఏంటంటే మనం అది చూసుకోవచ్చు. ఎదుగోండి పులి, ఇది 250 థాయ్ బర్డ్స్. వాళ్ళు ఉంటారులే పక్కన యాక్చువల్గా. అది కూడా చిన్న కర్ర లాంటి దాన్ని పెట్టి ఇస్తున్నాడు కదా. తర్వాత మన కెమెరానే ఇవ్వమంటుంది, మన ఫోటోనే ఇవ్వమంటారు. ఇస్తే ఫోటో దిగొచ్చు. ఇది సింహం. ఈ సింహం ఏదో అలిగినట్టుంది. ఎంతసేపటికి ఎవరు ఎన్నిసార్లు కూర్చున్నా కానీ అది ఆమె కదిలిస్తూనే ఉంది. ఇది ఏమో పక్క తిరిగి చూస్తుంది. అటు పక్క ఏంటంటే పిల్ల ఉంది, టైగర్ పిల్ల ఒకటి ఉందన్నమాట. దాన్ని చూస్తుంది ఇది. ఏదైనా 250 బాట్స్, థాయ్ బాట్స్ అంటే సుమారుగా ఇంటూ కరెన్సీ ఎక్స్చేంజ్లు అవి అని వేసుకుంటే ₹3 వేసుకోండి. ఇదిగోండి పులి పిల్లని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టారు. ఇది కొంచెం పొరుగుగానే ఉంది. మనకేమో భయం కదా, దాని మీద చేతులు వేయమని వాళ్ళే చేతులు వేయించారు. అట్లా పాలు డబ్బా పెట్టారు. పాలు తాగుతుంది చూడండి, ఎంత స్పీడ్గా పాలు తాగుతుందో. ఇది మాత్రం అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట.
โลกได้ในสินค้าเยอะโฉมซึ่งทุกการแต่งโดยผู้ร่วมชายผู้ร่วมชาย
ฏิบัติการประกอบนะครับในการปฏิบัติการเป็นผู้นะครับก็เกิดความมีประมาทในการแสดงนะครับการเล่นดีก็มีดูนะครับดูตั้งใจนะครับว่าบุคลากรเป็นการที่รับหมอประสบการณ์ก่อนนะครับทีมงานดูดูงานในการครอบครัวในการแสดงนะครับตามหลักธรรมชาติเราที่จะได้การเข้าประกาศที่แสดงนะครับในระบบบัญชีทุกตัวนะครับก็เป็นการเช็คการทำน้ำกินนะครับดีซีเข้าไปเช็คก่อนเป็นทางในช่วงก่อนนะครับจะไม่อยู่คนเดียวแล้วมันเพื่อนกลับบ้านนะเป็นการเป็นการพยายามให้มีไม่ไปก่อนนะครับในโรงพยาบาลนะครับโดยจะเองขึ้นมาครับคอนโทรลจะเองขึ้นสู่การทำงานในการตรวจในการงานในประกาศในการนะครับก่อนแล้วครับเนี่ยเขาใหญ่ลงเกมที่ฝั่งสองคนในที่มือกับมาไปยุ่งได้เรียนกันก่อนนะครับเนี่ยมอเตอร์ไซค์ครับเอาตัวเดียวมาก่อนแล้วแข่งต้องอยู่ในครับมาดูกันครับว่าแรกจะมีที่เป็นแบบนี้เป็นอย่างนี้ครับแต่การต่อไปหลังครับเนี่ยจากหางยงแล้วเอาเลยนี่ครับบอกให้เลสโต้ออกมาเข้าไปครับโชว์หุ่นหน่อยครับวันนี้ลุกขึ้นนะครับไหนครับน้ำเกี่ยวกับลมกันนะครับไล่ลงระยะห่างแล้วก็มองการมองมาครับจุดนี้ค่อยไล่ตะกอนครับแล้วโอ้โหแข่งกันแพ้มาโอ้โหขึ้นเหมือนว่าจริงครับเนี่ยยังว่านะครับตำรวจจะขึ้นก่อนนะครับยืนขาขึ้นลากยาวเลยนะครับที่นี่เจอถึงตาครับเนี่ยค่อยๆเดินออกมาก่อนนะครับนี่มาดูการขึ้นเรื่อยๆนี่ค่อยๆเดินมาครับดูนะครับตรงกลางนี่นะครับนะครับขึ้นก่อนนี่คือสิ่งที่เราต้องมาค่อยๆเบียดมาแล้วก็หมุนครับเนี่ยครับค่อยๆค่อยๆโอ้โหว่านะเลยสบายใจตามนี้ครับแซนด์วิชนี่เจ้าขี้ตัวใหญ่เดินขึ้นมาแล้วครับโอ้โหนี่ครับขยับซ้ายขยับขวาครับเนี่ยครับเดินมาแล้วเอาละครับมาได้ดีที่เยอะนะครับสามแล้วครับต่อยได้หน้าเอานี่ครับอัดหรือเปล่าฟังเสียงแล้วดีเข้าไปลึกครับนี่ครับนะครับโอ้โหยืดโอ้โหนี่ลึกมากเลยครับเนี่ยว่าแล้วของเราค่อยตัวนะครับนี่ครับตัวดีสีมาดึงหางตัวเล็กกว่าเขาเลยครับนี่ครับหมุนครับนี่ว่าหมุนแล้วสั่นเท่ครับแล้วทีเลยโอ้มาคือฟ้ามอนีเลยแจ้งเลยนะครับโอ้โหนี่เรียนพูดมาตายเลยครับนี่ครับโอ้โหตัวใหญ่ตัวเล็กมาหมดทุกตัวนะครับนี่ครับมาถึงไม่เยอะนี่ครับว่าแล้วก็พี่รุ่นสต๊อกนี่ขออยากอีกตัวครับวัดหม้อเลยครับนี่ขอตัวเล็กแล้วกันครับบอกว่านู่นนะครับแต่ที่ได้จะผ่านครับนี่ครับขอเรามาดูกันนะครับนี่ครับเรียนด้วยครับนี่ครับฟังกันนะครับนี่ครับนอกจากฟังพยาบาลกันเองครับนี่ครับดื้อหางคนเพ่งมากก่อนแล้วครับหมอทุกท่านเราเพ่งอ้าปากครับนี่ครับว่าแล้วจะดูพอแล้วพวกเราจะชมโอ้โหก่อนนะครับนี่ครับระวังนะครับนี่ครับเดินเล็กๆแข็งไวครับนี่เราตากมาซ้ำๆที่ตาเลยครับว่าแล้วค่อยดึงหางเพ่งมาประตูบริเวณนี่ครับที่อัพสตาร์ทที่เซลนี่บริเวณเดินอยู่ซ้ายที่ขวาที่กระดานหน้าเดินเรื่อยโยนโอเคครับหมดตัวพอดีเอาละครับเพื่อเป็นการเสียเวลาการชมการแข่งขันเลยนะครับเฟิร์สโชว์ฉากแรกครับหมอสุชาติครับที่ให้เจ้าที่สวัสดีทักทายทุกคนนะครับขอบคุณเซมาโลอุดมอนีครับมาสเตย์ครับมาดูกันนะครับอาบน้ำให้เจ้าที่ก่อนชาวเรือขอบคุณได้ครับสิ่งวิจารณ์แต่วันนี้ชื่ออะไรหมอเข้าไปในเกมที่เป็นปัญหานะครับคือหาจัดแต่งร่างก่อนครับถอยหลังนิดนึงนี่ครับโยงมาตายโดยเชือกนี่ครับเดินไปขวาสักหน่อยเชือกนี่โอเคพอไปแบบมวลหนานะครับหมอก็เดินเข้าไปหน้าเจ้าหน้าที่ครับแล้วก็บอกเจ้าหน้าที่ก่อนว่านอนนิ่งเฉยครับคนเลยยิ้มหวานอยู่สบายนี่ครับเชือกนี่นะครับโอ้โหอันนี้ก็เรียกจระเข้ยิ้มหรอนี่สีเข้าไปได้สบายครับเอายิ้มหวานไหมครับน่ากลัวไหมน่ากลัวก็ระวังครับแก่ไม่อยู่แย่จะหักจะติดใต้ข้างบนนิดนึงข้างล่างหน่อยนึงนะครับนี่ความมั่นคงมั่นใจออกแล้วครับนี่ดีจังบริเวณนี้ครับเชือกนี่ดูอะไรดีกว่าโอ้ดูฟันย
จระเข้ดีกี่ซี่ครับปลาจระเข้มีทั้งหมด66ซี่นะครับ10ถึง10เป็นชีสรับประได้โอเคครับผมมาดูแล้วจระเข้สวัสดีครับมันสเต้ครับดูที่มันในหมอทุกชาตินะครับจระเข้สวัสดียังไงครับค่อยนั่งลงก่อนนะครับนี่ครับให้มั่นใจพอแล้วก็โชว์แค่นับ3 ครั้งนะครับเฮ้ยวันดูว่านะครับดูก่อนนะครับดูลายนี้ก็ต้องได้ความรู้ชันนะครับดูกันนี่ครับมีลายมาได้ความรู้ชันลงตัวมาก่อนนะครับนี่ครับในวันนี้ก็สู้กันไปก็โตมือมากไม่นานเลยนะครับประชาชนเราคุณเจอเลยนะครับโอ้โหนี่ดีงานไม่ได้เลยครับเดี๋ยวดูก่อนนะครับนี่นี่ครับดูตัวนี้นะครับตามไล่นะครับโอ้ยไปก็โตมือตาโอ้คุณใจครับจะมอบขึ้นมาโดนนั่นเลยเดี๋ยวโยนลงก่อนนะครับโอ้มือถ่ายด้วยเลยโอ้โหโอ้ยดูไหมครับหมอడే 2 వీడియోలో కలుద్దాం. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.